షాలోం. ప్రభునామమున మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సాధారణంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే గల కారణం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన లేకుండా ఏది కూడా మనము కలిగి ఉండలేదు అని. ఇంతకు ఆయన మనల్ని ఈ స్థితికి తీసుకుని రావడానికి ఆయన చేసిన పని ఏమిటి అని ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగా రాయబడి ఉన్నది. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. ఈ వాక్య భాగము ప్రకారం తనను తానే యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా చేసుకున్నారు అని మనకు పౌలు వారు సెలవిస్తున్నారు. రిక్తునిగా చేసుకోవడం అంటే మూల భాషలో ఏమీ లేనివానిగా మారిపోవడం, ఏమీ లేనివాడుగా తనను తాను చేసుకోవడం. ఇంతకీ ఆయన అలా చేసుకొనుటకు గల కారణాలు ఏమిటంటే అందులో ప్రథమమైనది మనల్ని రక్షించుటకు ఆయన మరణించాడు. మనము దీర్ఘాయుష్మంతులం అవడానికి ఆయన అర్ధాశుకుడై 33.5 సంవత్సరాల వయసులో శిలువ మరణము పొందవలసి వచ్చింది. మనలను హెచ్చించుటకు ఆయన తగ్గించబడ్డాడు. మనము పరలోకమునకు చేర్చబడుటకు ఆయన భూలోకమునకు వచ్చాడు. మనము మహిమలో చేర్చబడుటకు ఆయన మనుష్యుడాయను అంటే తన మహిమను విడిచిపెట్టాను. మనల్ని ప్రేమించుటకు ఆయన ద్వేషింపబడ్డాడు. మనల్ని ఘనపరచుటకు ఆయన హేళన చేయబడ్డాడు. మనలను ఆశీర్వదించుటకు ఆయన అవమానపడ్డాడు. మనల్ని స్వస్థపరచుటకు ఆయన గాయాలు పాలయ్యాడు. మనలను సింహాసనం ఎక్కించుటకు ఆయన సిలువ ఎక్కాడు. మనల్ని తండ్రి అయిన దేవునితో కలుపుటకు ఆయన తండ్రికి దూరం అయిపోయాడు. మనల్ని బలపరచుటకు ఆయన బలహీనుడిగా ఎంచబడ్డాడు. మనల్ని పరిశుద్ధపరచుటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. మనల్ని నడిపించుటకు ఆయన మార్గమయ్యాడు. మనల్ని జీవముతో నింపుటకు ఆయన మరణించాడు. మనల్ని ఫలించుటకు ఆయన నలగొట్టబడ్డాడు. మనల్ని వెలిగించుటకు ఆయన చీకటిలో ఉండవలసి వచ్చింది. మనల్ని క్షమించుటకు ఆయన మన భారమును భరించవలసి వచ్చింది. చివరిగా మనం ఐశ్వర్యవంతులం అవుటకు ఆయన దరిద్రుడయ్యాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఆయన ఏమీ లేని వానిగా మారిపోవడం, ఆయన ఏమీ లేని వానిగా తనను తాను చేసుకోవడం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎంత అద్భుతమైన పని చేశారు. ఆ యొక్క దేవుణ్ణి యందు మనం కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అట్టి కృపా ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.